అందరికీ నమస్తే మిత్రమా. ఈరోజు మనం నేర్చుకోబోయే టాపిక్ ఏవియేషన్ సెక్టార్ గురించి నేర్చుకుంటున్నాం. ఏవియేషన్ సెక్టార్ అంటే ఏం లేదు, నార్మల్గా మనం ఇంతమందికి మనం రోడ్డు, రైల్వేస్ అండ్ వాటర్ వేస్ అంటే పోర్ట్స్లో మళ్ళీ ఇన్లాండ్ వాటర్ వేస్ ఈ విధంగా నేర్చుకున్నాం కదా. అయితే ఇప్పుడు ఏవియేషన్ సెక్టర్ అంటే విమానాలకు సంబంధించి, అంటే విమానాలు దాని యొక్క పరికరాల గురించి, మరి యొక్క దాంట్లో ఉన్న జాబ్స్ గురించి, దాని యొక్క ఎంప్లాయ్మెంట్ గురించి, అది దానివల్ల ఇంపార్టెన్స్ ఏంటిది, మళ్ళీ భారతదేశానికి ఇంపార్టెన్స్ ఏంటిది, అండ్ నెక్స్ట్ ఇష్యూస్ ఏంటివి, అండ్ అందులో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటివి, ఆ సెక్టర్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటివి, అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటిది గవర్నమెంట్ తీసుకున్న మెజర్స్ ఏంటివి, ఇంకా దాన్ని ఇంకా బెటర్గా ఏ విధంగా బెటర్గా చేయవచ్చు, మెజర్స్ ఏంటివి, అండ్ గవర్నమెంట్ తీసుకున్న మెజర్స్ ఏంటివి, అండ్ వే ఫార్వర్డ్ ఏంటిది, అండ్ కన్క్లూజన్ ఏంటిది. ఈ విధంగా మనము ఈ టాపిక్ని 360 డిగ్రీస్లలో మనము నేర్చుకున్నట్లయితే మనము ఏ క్వశ్చన్ ఇచ్చినా సరే మనం దీని మీద ఏ క్వశ్చన్ ఇచ్చినా సరే మనం ఈజీగా హ్యాండిల్ చేసి ట్యాకిల్ చేసి మనం ఈజీగా పాయింట్స్ అనేవి జనరేట్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు మన ఏవియేషన్ సెక్టర్ అంటే చెప్పిన కదా, నార్మల్గా విమానాల గురించి, ఎయిర్పోర్ట్స్ గురించి, దాని యొక్క పరికరాల గురించి, వాటి గురించి ఏవియేషన్ సెక్టర్ అని అంటాం. దానికి సంబంధించింది అసలు మోడీ గారు ఏమని చెప్పారు ఏవియేషన్ సెక్టర్ గురించి అనేది చూద్దాం. ఫస్ట్, Indian aviation sector is going to be key driver of Viksit Bharat 2047 because of its role in job creation and democratic and mobility. అసలు వికసిత్ భారత్ అంటే ఏంటి? ఫస్ట్ వికసిత్ భారత్ అని అంటే ఏంటిది అంటే మన ఈ కంట్రీ అనేది డెవలపింగ్ కంట్రీ కాస్త డెవలప్డ్ కంట్రీగా మారాలి. డెవలప్డ్ కంట్రీగా 2047లో డెవలప్డ్ కంట్రీగా మారబోతుంది మన ఇండియా అనేది చెప్తుంది అనమాట. వికసిత్ భారత్ యొక్క లక్ష్యం ఏంటిదంటే డెవలప్డ్ కంట్రీగా మారాలి 2047లో అన్నట్టు. అది రీచ్ అవ్వాలి అని అంటే ఏవియేషన్ సెక్టర్ అనేది చాలా కీలక పాత్ర అనేది పోషించబోతుంది. ఏ విధంగా అంటే జాబ్లు క్రియేట్ చేయడమైనా అండ్ డెమోక్రటిక్ మొబిలిటీ అనేది పెంపొందించుకుంటూ మనం జాబ్లను క్రియేట్ చేసినట్లయితే మనము ఆటోమేటిక్గా మనం డెవలప్డ్ కంట్రీగా మారుతాము. వికసిత్ భారత్ యొక్క లక్ష్యాన్ని మనము ఛేదించిన వాళ్ళం అవుతాం. వికసిత్ భారత్ యొక్క లక్ష్యాన్ని మనము రీచ్ అయిన వాళ్ళం అవుతాం, అచీవ్ అయిన వాళ్ళం అవుతాం అని మోడీ గారు చెప్పారు అనమాట. సరే, జాబ్ క్రియేషన్ అంటే అర్థమైంది. డెమోక్రటిక్ మొబిలిటీ అంటే ఏంటిది అనేది చూద్దాం. డెమోక్రటిక్ మొబిలిటీ అంటే ఏంటిదని అంటే మన వస్తువులు మనమే తయారు చేసుకుంటూ వేరే వాళ్ళ మీద ఆధారపడకుండా మన తక్కువ కాస్ట్లలో మనకి అందరికి అందుబాటులో ఉండే విధంగా చేసుకోవడమే అన్నట్టు. అది డెమోక్రటిక్ మొబిలిటీ. వేరే వాళ్ళ మీద ఆధారపడద్దు, మన వస్తువులు మనమే తయారు చేసుకోవడం. ఓకేనా? అది డెమోక్రటిక్ మొబిలిటీ అని అంటాం. మీకు ముందు చెప్తా ఈ డెమోక్రటిక్ మొబిలిటీ అంటే ఏ విధంగా మనకి ఏవియేషన్ సెక్టర్ సంబంధించి ఏ విధంగా ఉపయోగపడుతుంది అన్నట్టు చెప్తా. అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఏవియేషన్ సెక్టార్లలో అసలు ఎందుకు మనకి ఏవియేషన్ సెక్టార్ ద్వారా భారతదేశానికి వచ్చే లాభాలు ఏంటివి, అసలు దానివల్ల మంచి జరగడం ఏ విధంగా జరుగుతుంది ఏందనేది చూద్దాం అనమాట. అండ్ టోటల్ ప్యాసింజర్ ట్రావెల్ అనేది 37 crore పీపుల్ అంటే పర్ ఇయర్కి 37 కోట్ల జనాభా అనేది ఏవియేషన్ సెక్టార్ అంటే విమానాల ద్వారానే మనము కేవలం 37 కోట్ల మంది జనాభా అనేది ట్రావెల్ చేస్తారు. అందుకు ఇంపార్టెంట్. దీని ద్వారా ట్రావెల్ చేయడం వల్ల ఏమైనా ఇన్కమ్ అనేది వస్తుంది, అందుకు ఇంపార్టెంట్ అని చెప్తున్నాడు. అండ్ ఫ్లీట్ స్ట్రెంత్ 941 అంటే ఫ్లీట్ స్ట్రెంత్ అంటే ఏంటిది అని అంటే ఇప్పుడు అందుబాటులలో మనకి అప్రాక్స్గా 941 అంటే నియర్లీ 950 ఉండొచ్చు అనుకోరిగా 950. అండ్ అప్రాక్స్ 941 అనేవి విమానాలు ఏదైతే ఎయిర్లైన్స్ ఉన్నాయో విమానాలు అనేవి 941 అప్రాక్స్గా ఉన్నవి, భారతదేశానికి సంబంధించినవి, భారతదేశం అనేది చెప్తున్నాడు. ఎందుకు ఇంపార్టెంట్ అని అంటే మాకాడ ఇన్ని విమానాలు ఉన్నాయి, ఇంతమంది జనాభా ట్రావెల్ చేస్తారు, ఇంతమంది జనాభా ట్రావెల్ చేయడం వల్ల మాకు ఇంత ఇన్కమ్ వస్తుంది అనేది ఆ విధంగా అందుకు ఇంపార్టెంట్ మాకు ఏవియేషన్ సెక్టర్ అనేది చెప్పవచ్చు. అండ్ ఆపరేషనల్ ఎయిర్పోర్ట్స్ అంటే ఇంతసేపు మనం విమానాలు మాట్లాడుకున్నాం, అసలు ఎన్ని ఎయిర్పోర్ట్స్ అనేవి యాక్టివ్గా ఉన్నాయి, ఎన్ని పని చేస్తున్నాయి, ఎన్ని అందుబాటులో ఉన్నాయి ప్రజలకి, ఎంతమంది ఎఫిషియంట్ ఎయిర్పోర్ట్స్ అనేవి ఎన్ని ఉన్నాయి అన్నట్టు చెప్తున్నాడు అనమాట. అండ్ 2014-15లలో మనకు కేవలం 74 మాత్రమే ఉన్నాయి, కానీ ఇప్పుడు 157 అంటే అప్రాక్స్గా డబల్ అయిపోయినాయి. అంటే విత్ ఇన్ 10 yearsలో
10 ఇయర్స్లో మనకి డబల్ చేశారు అనమాట. అందుకు ఇంపార్టెంట్ అంటే మాకు సర్వీస్ క్యాపబిలిటీ అనేది పెంచుతున్నారు, ఎయిర్పోర్ట్స్ అనేవి పెంచుతున్నారు. ఎయిర్పోర్ట్స్ పెంచినప్పుడు ఆటోమేటిక్గా ఎయిర్లైన్స్ అనేవి పెరుగుతాయి. ఎయిర్లైన్స్ పెరిగినప్పుడు ఆటోమేటిక్గా ప్రజలు కూడా ట్రావెలింగ్ ఈజీ అయిపోతుంది. ట్రావెలింగ్ ఈజీ అయినప్పుడు ఆటోమేటిక్గా మాకు ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది ఏవియేషన్ సెక్టార్లో కూడా. అందుకు ఇంపార్టెంట్ మాకు అన్నట్టు చెప్పవచ్చు. అండ్ నెక్స్ట్ కార్గో మూవ్మెంట్ అంటే ఏంటంటే ఈ విమానాల ద్వారా వస్తువులు ఏదైతే గూడ్స్ అనేవి ట్రావెలింగ్ ఇంపోర్ట్ అయినా ఎక్స్పోర్ట్ అయినా చేయడాన్ని మనం కార్గో ద్వారా అది కార్గో మూవ్మెంట్ అని అంటాం. అది చాలా మంది 3.3 నుంచి 3.5 మిలియన్ మెట్రిక్ టన్స్ అనేవి ట్రావెల్ అయినాయి పర్ ఇయర్. అంటే 2023-24 ఫైనాన్షియల్ ఇయర్లో 3.3 నుంచి 3.5 మిలియన్ మెట్రిక్ టన్స్ అనేవి ట్రాన్స్పోర్ట్ అంటే ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ అనేది జరిగింది. అందుకు ఇంపార్టెంట్ అంటే కార్గో సర్వీసెస్ ద్వారా గట్రా మాకు అనేది ఇంత గూడ్స్ అనేవి క్యారీ అయినాయి కాబట్టి ఇంత ఇన్కమ్ అనేది వస్తుంది కాబట్టి మాకు అందుకు ఇంపార్టెంట్ అన్నట్టు చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఇంకా 3.7 ల్యాక్ అనేది 3.7 ల్యాక్ పీపుల్ అనేది డైరెక్ట్ అంటే 3,70,000 మంది జనాభా అనేది ఏవియేషన్ సెక్టార్లలో ఎంప్లాయ్మెంట్ పొందిరు. అండ్ 7.7 మిలియన్ పీపుల్ అనేవాళ్ళు ఇండైరెక్ట్ గా ఎంప్లాయ్మెంట్ అనేది పొందుతురు. అందుకు ఇంపార్టెంట్ మాకు ఏవియేషన్ సెక్టర్ అనేది చెప్పవచ్చు. అయితే ఇప్పుడు అవుట్ ఆఫ్ మొత్తానికి ఇందులో మొత్తం ఎంప్లాయ్మెంట్ అనేది 15%, ఇందులో డైరెక్ట్ అయినా ఇండైరెక్ట్ అయినా సరే 15% పైలట్స్ అనేవాళ్ళు 15% ఉన్నారంట. అండ్ 80% అనేది క్యాబిన్ క్రూ అని అంటే అందులో సంబంధించి ఎయిర్ హోస్టర్స్ అండ్ వీళ్ళు ఉంటారు కదా కో పైలట్ వీళ్ళందరూ అనమాట. వీళ్ళందరూ ఏంది 80% అనే వాళ్ళు ఉన్నారు. అండ్ మెషిన్ అంటే ఎయిర్లైన్స్ లో ఉన్న టికెట్స్ సర్వీస్ ప్రొవైడ్ చేసే వీళ్ళందరూ ఈ విధంగా అందరూ అనమాట. ఈ విధంగా అందరూ అందులో మీరు ఎప్పుడైనా గమనించిన ఎయిర్ హోస్టర్స్ అనేవి సాధారణంగా అమ్మాయిలు మాత్రమే ఉంటారు. ఆ విధంగా అమ్మాయిలు ఉండడం వల్ల ఏమైందంటే మగవారి మీద అంటే భర్త మీద అయినా సరే తండ్రి మీద అయినా సరే వీళ్ళ మీద ఆధారపడడం అనేది చాలా తక్కువ అయిపోతుంది. అప్పుడు ఆటోమేటిక్ ఉమెన్ ఇండిపెండెన్సీ అనేది పెరిగిపోతుంది, డిపెండెన్సీ అనేది తక్కువ అవుతుంది. అప్పుడు ఆటోమేటిక్ గా మనకి ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది లీడ్ అవుతుంది. ఆ విధంగా మనకు అందుకు ఎందుకు ఇంపార్టెంట్ రా బాబు అంటే ఏవియేషన్ సెక్టర్ ఎందుకు ఇంపార్టెంట్ అని చెప్పవచ్చు అన్నమాట. నెక్స్ట్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ జీడిపి త్రూ ఏవియేషన్ సెక్టార్ ద్వారా ఎంత కాంట్రిబ్యూట్ చేస్తుంది జీడిపి అనేది చూస్తాం. అండ్ 1.6% అనేది కాంట్రిబ్యూట్ చేస్తుంది అనంట. అండ్ 2043 టైం లోపు 4.5% అనేది జీడిపిని కాంట్రిబ్యూట్ చేస్తుంది. అందుకు ఇంపార్టెంట్ అంటే భవిష్యత్తులో మాకు 2043 అనే సంవత్సరం లోపు 4.5% జీడిపి అనేది ఏవియేషన్ సెక్టార్ ద్వారానే మాకు వస్తుంది. అందుకు ఇంపార్టెంట్ అంటే సర్వీసెస్ అనేవి లార్జ్గా ఎక్స్పాండ్ అయిపోతున్నాయి. అందుకు దాని ద్వారా ప్రజలు కూడా యూజ్ చేసుకుంటారు. ఆ విధంగా మాకు జీడిపి అనేది ఇంత ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అందుకు ఇంపార్టెంట్ భవిష్యత్తులో ఇంత జీడిపిని కాంట్రిబ్యూట్ చేసినప్పుడు మాకు అంత ఇన్కమ్ అనేది వస్తుంది కాబట్టి అందుకు ఇంపార్టెంట్ అని చెప్పవచ్చు అనమాట. అండ్ ఏవియేషన్ సెక్టార్ ద్వారా మల్టిప్లైయర్ ఎఫెక్ట్ అనేది జరుగుతుంది. అవును కదా, మల్టిప్లైయర్ ఎఫెక్ట్ అనేది జరుగుతుంది. అంటే ఇక్కడ గమనించండి 1.6% అనే జీడిపి అంటే అప్రాక్స్గా $53 బిలియన్ అన్నమాట. దీని ద్వారా మనకి రెవెన్యూ జనరేట్ అవుతుంది. అంత జనరేట్ అవుతుంది మాకు రెవెన్యూ అందుకు ఇంపార్టెంట్ అని చెప్పవచ్చు. అయితే ఇక్కడ మనం మాట్లాడుకునేది మల్టిప్లైయర్ ఎఫెక్ట్ టూరిజం ఏదైతే ఉందో, ఇప్పుడు మన దేశం నుంచి వేరే దేశాలకు పోయినా వేరే దేశాల నుంచి మన దేశాలకు వచ్చినా సరే ఆటోమేటిక్గా ఫారినర్స్ వచ్చినప్పుడు ఎక్స్ప్లోర్ చేస్తారు. ఎక్స్ప్లోర్ జరిగినప్పుడు టూరిజం పెరిగినప్పుడు దీని ద్వారా కూడా మనకి జనరేట్ అవుతుంది కదా. ఇప్పుడు మనీ అనేది జనరేట్ అవుతుంది కదా, మన ద్వారా వేరే వాళ్ళకైనా సరే జనరేట్ అవుతుంది కదా. ఆ విధంగా అనమాట. ఆ విధంగా ఏవియేషన్ సెక్టార్ ద్వారా ఒకటి జరిగితే ఒకటి పరిణామం ఎఫెక్ట్ అంటే ఈ విధంగా మనకి పాజిటివ్ ఎఫెక్ట్ అనేది జరుగుతుంది టూరిజం ద్వారా. అంటే ఏవియేషన్ సెక్టార్ మీద వేరే కూడా ఆధారపడి ఉన్నాయి అన్నట్టు చెప్తున్నాడు అనమాట. అండ్ అంటే ఒక సెక్టార్ ద్వారా ఇంకో సెక్టార్ ఎఫెక్ట్ అవ్వడం, అది పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా సరే. అయితే ఏవియేషన్ సెక్టార్ ద్వారా చాలా సెక్టార్స్ అనేవి ఎఫెక్ట్ అవుతాయి. ఏదంటే టూరిజం అనేది ఒకటి పాజిటివ్ ఇంపాక్ట్ అనేది జరుగుతుంది అన్నట్టు చెప్తున్నాడు. అండ్ ఏవియేషన్ సెక్టర్ అనేది పొటెన్షియల్ టు బ్రింగ్ ద కనెక్టివిటీ ఆఫ్ నార్త్ ఈస్ట్ కంట్రీస్. అంటే నార్త్ ఈస్ట్లలో ఉన్న సంబంధించిన ఏదైతే ఉన్నాయో అక్కడ ఎక్కువ శాతం నార్త్ ఈస్ట్లలో కొండలు ఇవన్నీ ఉన్నాయి కదా. అంటే అక్కడ రోడ్డు మార్గం లేనప్పుడు సాధారణంగా మనం ఏవియేషన్ ద్వారా మనం అనేది నార్త్ ఈస్ట్లలో మనము ఏవియేషన్ సెక్టర్ ద్వారా మనము
కనెక్టివిటీ అనేది పెంచుకోవచ్చు నార్త్ ఈస్ట్ కంట్రీస్ తోటి అన్నట్టు చెప్తున్నాడు అనమాట. అండ్ డెమోక్రటిక్ మొబిలిటీ అనేది గిన్నాక చెప్పిన కదా, డెమోక్రటిక్ మొబిలిటీ అనేది పెంపొందించనీకి ఇంపార్టెంట్. అంటే మన వస్తువులు మనమే తయారు చేసుకుంటూ వేరే వాళ్ళ మీద ఆధారపడకుండా మనది మనం చేసుకుంటే తక్కువ కాస్ట్లో వస్తుంది, అందరికి అందుబాటులో ఉంటుంది, అందుకు ఇంపార్టెంట్ అన్నట్టు చెప్తున్నాడు. అది చేస్తే దీని ద్వారా అవుతుంది కాబట్టి అందుకు ఇంపార్టెంట్ అన్నట్టు చెప్తున్నాడు అనమాట ఏవియేషన్ సెక్టర్. అండ్ ఉడాన్ స్కీమ్ అనేది దీని ద్వారా ఉడాన్ స్కీమ్ ద్వారా మనం డెమోక్రటిక్ మొబిలిటీని పెంపొందిస్తాం. మన వస్తువులు మనమే తయారు చేసుకుంటాం, మనకు తక్కువ అందుబాటులో ఉంటాయి. దానివల్ల ఎంతమంది బెనిఫిట్ అవుతారంట? 15 మిలియన్ల పీపుల్ అనే వాళ్ళు బెనిఫిట్ అవుతారంట. అందుకు ఇంపార్టెంట్ మాకు ఏవియేషన్ సెక్టర్ అనేది చెప్తున్నాను అనమాట. అండ్ ఎవకేషన్ అంటే ఏంటిదంటే డిజాస్టర్స్ జరిగినప్పుడు ఏదైతే డిజాస్టర్స్, అది న్యాచురల్ అయినా సరే, మ్యాన్ మేడ్ అయినా సరే, హ్యూమన్ ఎర్రర్ అయినా సరే, ఏదైనా డిజాస్టర్ జరిగినప్పుడు ప్రజలని సురక్షితంగా ఒక సేఫ్ ప్లేస్ కి తీసుకుపోవడం, అప్పుడు ఏరోప్లేన్స్ అనేవి ఉపయోగపడతాయి అన్నట్టు చెప్తున్నాను అనమాట. ఏరోప్లేన్స్ అనేవి అందుకు ఇంపార్టెంట్ మాకు ఏవియేషన్ సెక్టర్ అనేది చెప్పవచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటిది, ఏవియేషన్ సెక్టర్ ఆర్ కాల్డ్ ద సిక్ మ్యాన్ ఆఫ్ ఇండియా. అంటే ఇప్పుడు ఏవియేషన్ సెక్టర్ ఏదైతే ఉందో చాలా లోడ్ పడిపోతుంది, ఏవియేషన్ సెక్టర్ మీద చాలా ప్రభావితం, చాలా లోడ్ పడిపోతుంది. ఎందుకు అని అంటే ఆల్ పొటెన్షియల్ ఆఫ్ ఏవియేషన్ ఆర్ సఫరింగ్. అంటే అంత పొటెన్షియల్ ఉంది కానీ కొద్ది గొప్ప ఇబ్బంది పడుతుంది. అది ఎందుకు అని అంటే గ్రోత్ డొమెస్టిక్ ప్యాసింజర్స్. అంటే మన ఇండియా టు ఇండియాలోనే ఇప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్ ఉంది, ఇక్కడ కేరళ ఉంది, ఇటు నేపాల్ ఉంది, ఇటేమో మన గుజరాత్ ఉంది. ఈ సారీ నేపాల్ అంటున్నా, నేపాల్ కాదు, ఈ ఇక్కడ మనకి ఇక్కడ ఏది ఉంది, ఇక్కడ ఆంధ్ర ఉంది, ఇక్కడ సౌత్లలో, ఇక్కడ నేను ఏదైతే ఉంది ఇక్కడ మధ్యప్రదేశ్, ఇవి ఉన్నాయి కదా. ఇక్కడి నుంచి ఇక్కడికి ట్రావెలింగ్ అనేది మన ఇండియాలోనే ట్రావెలింగ్ అంటే డొమెస్టిక్, అంటే మన ఇండియా టు ఇండియాలోనే ముంబై టు ఢిల్లీ టు హైదరాబాద్, ఢిల్లీ, మళ్ళా గుజరాత్, ఈ విధంగా జరగడం వల్ల మనకి 2021లలో ఒక 1 మంత్కి 105 మంది ప్యాసింజర్స్ వాళ్ళు ట్రావెల్ అయితే 2024లలో 307 మంది ట్రావెల్ అవుతున్నారు మన దేశాలలో ట్రావెల్ అవుతున్నారు. అందుకు ఇంపార్టెంట్. ఎందుకంటే బర్డన్ అనేది పడుతున్నా సరే ఇంప్రూవ్మెంట్ అనేది ఉంది, గ్రోత్ అనేది ఉంది. అందుకు ఇంపార్టెంట్ మాకు ఏవియేషన్ సెక్టర్ అనేది అన్నట్టు చెప్తున్నాడు. అండ్ ఇంటర్నేషనల్ పరంగా వేరే దేశాలలో 2021లో 10 మంది ఒకరు ట్రావెల్ చేస్తే పర్ మంత్కి ఇప్పుడు 70 మంది ట్రావెల్ చేస్తున్నారు. అంటే అంత ఇంపార్టెంట్, అంత మాకు సఫర్ అవుతున్నా సరే సిక్ మ్యాన్ ఆఫ్ ఇండియా, ఏవియేషన్ సెక్టర్ అనేది సిక్ మ్యాన్ ఆఫ్ ఇండియా అయినప్పటికీ దానికి క్యాపబిలిటీ ఉంది, పొటెన్షియల్ ఉంది, దాన్ని ఓవర్కమ్ చేసి నిలబడుతుంది. అందుకు ఇంపార్టెంట్. నిలదొక్కుంటుంది కాబట్టి మనకి అందుకు ఇంపార్టెంట్. ఎందుకు నిలదొక్కుంటుంది? దాని మీద అంత జనరేట్ అవుతుంది, రెవెన్యూ జనరేట్ అవుతుంది కాబట్టి అందుకు ఇంపార్టెంట్ అన్నట్టు చెప్పవచ్చు అనమాట. సఫర్ అయినా సరే మనం చూసుకుంటున్నాం అంటే నిలదొక్కుకోగలుగుతున్నాం మనం అన్నట్టు. అంటే మాలోని నెగటివ్స్ అనేవి అవి పాజిటివ్గా మార్చుకుంటున్నాం, ఓవర్కమ్ చేస్తున్నాం, ప్రపంచానికి మేము పోటీతత్వాన్ని పెంపొందిస్తున్నాం అన్నట్టు చెప్తున్నాడు అనమాట. అండ్ దీని ద్వారా ఏవియేషన్ సెక్టర్ ద్వారా టూరిజం పెరుగుతుంది కదా. అండ్ నెక్స్ట్ దానికి ఇంపార్టెంట్. అండ్ మోర్ డెవలపింగ్ ఎయిర్పోర్ట్స్ అండ్ PPP మోడల్. PP అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్ అనమాట. పబ్లిక్ ప్రైవేట్ అంటే ప్రైవేట్ వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయడం అనమాట. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనేది అంటే గవర్నమెంట్ ప్లస్ ప్రైవేట్. దీని ద్వారా ఏమవుతుంది, ఏదైతే ఎకానమీ ఉందో దీని ద్వారా క్యాపిటల్ ఎకానమీ ఏదైతే పెట్టుబడులు ఉన్నాయో చాలా తక్కువ అయిపోతుంది, గవర్నమెంట్ మీద భారం తక్కువ అవుతుంది, బర్డెన్ తక్కువ అవుతుంది. అప్పుడు ఏమైతే ప్రైవేట్ వాళ్ళు ఇన్వాల్వ్ అయినట్టు తక్కువ బర్డెన్ అవుతుంది, అప్పుడు ఈజీగా ప్రాజెక్ట్స్ అనేవి తొందరగా ఇన్ టైంలలో కంప్లీట్ అయిపోతాయి అన్నట్టు చెప్తున్నాడు అనమాట. అందుకు ఇంపార్టెంట్ అన్నట్టు చెప్తున్నాడు. అండ్ గవర్నమెంట్ గివ్ 100% FDI అండ్ గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్స్ అంటే ఏంటిది అని అంటే ఇంత ముందుకు లేదు ఎయిర్పోర్ట్. ఇప్పుడు ఫర్ సపోజ్ హైదరాబాద్లో లేదు ఎయిర్పోర్ట్ అనేది, హైదరాబాద్లో లేదు. ఇప్పుడు హైదరాబాద్లలో కొత్తగా క్రియేట్ చేస్తున్నారంటే ఇంత ముందుకు లేనిది, అంటే పాత దాన్ని రెనోవేట్ చేయకుండా కొత్తగా
ఇప్పుడే స్టార్ట్ చేయడం దాన్ని గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్స్ అంటే కొత్త కనెక్టివిటీ టు మళ్ళీ పాత ఎయిర్పోర్ట్స్ కి కనెక్టివిటీ చేసుకోవడం అన్నమాట. అంటే కొత్త దాన్ని ఎయిర్పోర్ట్ కొత్త ఎయిర్పోర్ట్ ని క్రియేట్ చేయడమే దాన్ని గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్స్ అని అంటున్నాం. అయితే ఏదైతే కొత్త ఎయిర్పోర్ట్స్ అనేవి క్రియేట్ చేయడానికి గవర్నమెంట్ అనేది 100% FDI అనేది ఇస్తుంది దాని మీద అన్నట్టు చెప్తున్నాడు అనమాట. దానికి ఇంపార్టెంట్ ఏవియేషన్ సెక్టార్ అనేది అందుకు ఇంపార్టెంట్ అన్నట్టు చెప్తున్నాడు. అండ్ ఏవియేషన్ సెక్టార్లలో ఏవేవి అయితే ఇష్యూస్ ఉన్నాయో అవి చూసుకుందాం. ఐసిఆర్ఏ రిపోర్ట్ అనేది చెప్పింది అనమాట, ఏవియేషన్ సెక్టార్లో ఈ ప్రాబ్లమ్స్ ఉన్నవి ఒకసారి చూడండి అన్నట్టు. అండ్ హ్యూజ్ డిపెండెన్సీ ఆన్ ఫారెన్ కంపెనీ ఇంజన్స్ కింద చెప్పిన చూసారా మీరు. డెమోక్రటిక్ మొబిలిటీ అంటే ఏంది? డెమోక్రటిక్ మొబిలిటీ అంటే మన వస్తువులను మనమే తయారు చేసుకుంటూ అందరికి తక్కువ రేట్లలో అందుబాటులో అయ్యే విధంగా చూసుకోవడం, దాన్ని డెమోక్రటిక్ మొబిలిటీ అని చెప్పినాం కదా. అయితే ఫారెన్ కంపెనీస్ ఏదో బయట దేశాల కంపెనీస్ మీద ఆధారపడ్డప్పుడు ఆటోమేటిక్గా రేట్లు అనేవి ఎక్కువైతాయి కదా. మనం డెమోక్రటిక్ మొబిలిటీని పెంపొందించిన వాళ్ళం ఎట్లయితాం? పెంపొందించిన వాళ్ళం కాము. అందుకనే డెమోక్రటిక్ మొబిలిటీ మోడీ గారు ఏమని చెప్పారు? మొదటి స్టేట్మెంట్ ఏమని చెప్పారు? జాబ్ క్రియేషన్ తో పాటు డెమోక్రటిక్ మొబిలిటీ అనేది ఎందుకంటే డెమోక్రటిక్ మొబిలిటీని క్రియేట్ చేసినప్పుడు మనది మనం తయారు చేసుకొని జాబ్లు క్రియేట్ చేసుకున్నప్పుడు వికసిత్ భారత్ అనేది అచీవ్ అవుతాం, మన కంట్రీ అనేది డెవలప్ అవుతాం అన్నట్టు చెప్తున్నాడు కదా. అది ఏ సెక్టార్లో? ఓన్లీ ఏవియేషన్ సెక్టార్లోనే కాదు, సాధారణంగా మనం ఏవియేషన్ సెక్టార్ అనేది మనము వేరే దేశాల మీద ఆధారపడుతున్నాం కాబట్టి ఇంజన్స్ కోసం మనమే తయారు చేసుకుందాం, వేరే వాళ్ళ మీద ఆధారపడొద్దు, మనమే తయారు చేసుకుంటే తక్కువ కాస్ట్లలో వస్తుంది. అప్పుడు మనం ఆటోమేటిక్గా మనం వాళ్ళ మీద డిపెండ్ కాకుంటే మనకి డెమోక్రటిక్ మొబిలిటీ అనేది పెంపొందించిన వాళ్ళం అవుతాం. ఆ విధంగా మనము డెవలప్డ్ కంట్రీగా మారవచ్చు అన్నట్టు చెప్తున్నాడు అనమాట ఏవియేషన్ సెక్టర్ సంబంధించి. అయితే ఇది ఒక ప్రాబ్లంగా మారింది అన్నట్టు చెప్తున్నాడు ఇష్యూస్లలో. అండ్ 133 ఎయిర్పోర్ట్స్ ఆర్ గ్రౌండెడ్ ఆల్మోస్ట్ 16%. అయితే కింద మనం ఏమని మాట్లాడుకున్నాం? ఫ్లీట్ స్ట్రెంత్ 941 అనేది ఉందన్న అప్రాక్స్గా. 941 ఉన్నప్పుడు అందులో 133 అనేవి వాడతలేమంట. అంటే ఎట్లా అంటే అవి వాటికి సరైన మెయింటెనెన్స్ లేక, దాన్ని సరైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేక, దానికి సరైన ఎక్విప్మెంట్స్ లేక అసలు 133 ఎయిర్లైన్స్ అనేవి వాడతలేము. అవి కేవలం రోడ్ల మీద మాత్రమే అంకితం అయిపోయినాయి. అంటే ల్యాండింగ్ కార్డ్నే ఉన్నవి, అవి యూజ్ చేస్తలేము. అంటే అవి ఆల్మోస్ట్ ఒక 16% అనేది, అంటే 84% మాత్రమే మనం యూజ్ చేస్తున్నాం ఎయిర్లైన్స్ ని అన్నట్టు చెప్తున్నాడు అనమాట. అది ఒక ప్రాబ్లం లెక్క మారింది, ఇష్యూనే అది గట్రా చెప్తున్నాడు. అండ్ ఇండిగోకి సంబంధించిన కంపెనీ అందులో 70 ఎయిర్ క్రాఫ్ట్స్ అనేవి గ్రౌండెడ్, ల్యాక్ ఆఫ్ మెయింటెనెన్స్ లేక 70 ఏరోప్లేన్స్ అనేవి వాడతలేము అన్నట్టు చెప్తున్నాడు అనమాట. 70 ఎయిర్ క్రాఫ్ట్స్. అండ్ సప్లై చైన్ డిస్రప్షన్ అనేది డ్యూ టు వార్ అండ్ ఎక్సెట్రా. ఇది ఏ విధంగా అంటే చూడండి, సప్లై చైన్ మేనేజ్మెంట్ అనేది డిస్రప్షన్ అంటే డిస్టర్బ్ అవుతుంది వార్ల ద్వారా అన్నట్టు. ఇప్పుడు మనం ఏంది ఫారెన్ ఇంజన్స్ పైన ఆధారపడుతున్నాం. మన ఏరోప్లేన్స్ అనేవి యాక్టివ్లో ఇంక్రీజ్ కావాలన్నా సరే, యాక్టివ్లో ఫామ్లో ఉండాలని సరే, సర్వీసెస్ ప్రొవైడ్ చేయాలని సరే ఎక్కువ వాళ్ళ మీదనే కదా, ఫారెన్ ఇంజన్స్ మీద ఆధారపడతాం. ఈ కంట్రీతో మనకు వార్ అవుతుంది అనుకుందాం, లేకుంటే వేరే వాళ్ళతో వీళ్ళు వార్ చేసుకుంటారు అనుకుందాం. అప్పుడు వీళ్ళు మనకి ఎక్స్పోర్ట్ చేయరు కదా, మనం ఇంపోర్ట్ చేసుకోలేము వీళ్ళతోటి. అప్పుడు ఏమవుతుంది? ఆటోమేటిక్గా మనది కూడా ఏవియేషన్ సెక్టర్ అనేది ఆటోమేటిక్గా దెబ్బతింటది వేరే వాళ్ళ మీద ఆధారపడడం వల్ల. అది గట్రా ఒక ప్రాబ్లం లెక్క మారింది అన్నట్టు చెప్తున్నాడు అనమాట. అండ్ ఎయిర్ క్రాఫ్ట్ ఫ్లీట్ అనేది లీస్ట్ హైయర్ ఇంటెన్స్ టు ఎయిర్ క్రాఫ్ట్ ఫ్లీట్ అనేది ఏదైతే ఉందో, ఎయిర్ క్రాఫ్ట్ ఫ్లీట్ అంటే చెప్పినా కదా గిందాకనే, విమానాల యొక్క సంఖ్య అని. అవి తక్కువ ఉన్నప్పుడు ఏమవుతుంది? సర్వీసెస్ కూడా తక్కువ ఉంటుంది. తక్కువ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ప్రాఫిట్ కూడా తక్కువ అవుతుంది అన్నట్టు చెప్తున్నాడు అనమాట. అండ్ నెక్స్ట్ ఫ్యూయల్ అంటే ఎయిర్ క్రాఫ్ట్ లో వాడే ఫ్యూయల్ ఏదైతే ఉందో దాని మీద ఎక్కువ ట్యాక్స్ అనేది వేస్తున్నారు, ఎక్కువ ట్యాక్స్ వేస్తున్నారు. అది కూడా ఒక ప్రాబ్లం లెక్క మారింది అన్నట్టు చెప్తున్నాడు. అయితే 30 నుంచి 40% ఆపరేషనల్ కాస్ట్ అనేది కేవలం ఫ్యూయల్ మీదనే. ఆపరేషనల్ కాస్ట్ అని అంటే ఏంటిది అని అంటే, ఒక విమానాన్ని నడపనీకి ఖర్చు అయ్యేది మనము కాస్ట్ అంటాం అనమాట. అంటే ఆపరేషనల్ కాస్ట్ అంటే
ఇప్పుడు మనం ఒక 100 రూపాయలు పెట్టి ఒక టికెట్ తీసుకున్నట్లయితే అందులో 30 నుంచి 40 రూపాయలు అనేది కేవలం పెట్రోల్కి మాత్రమే వాడుతున్నాడు వాడు. పెట్రోల్కి మాత్రమే వాడుతున్నాడు అంటే అప్రాక్స్గా 1/3 అనేది కేవలం పెట్రోల్కి మాత్రమే వాడుతున్నాడు కాబట్టి ఎక్కువ ఆపరేషనల్ కాస్ట్ అనేది అంటే ఇక్కడ గమనించండి, ఇక్కడ 30 నుంచి 40% అంటే ఇంకా 60% కదా. అంటే 70 to 60% అనేది దేనికి వాడాలి? ఇన్ఫ్రాస్ట్రక్చర్కి వాడాలి, మెయింటెనెన్స్ వాడాలి, మరియు శాలరీస్కి వాడాలి, ఎయిర్పోర్ట్స్ అందులో ఉన్న శాలరీస్కి వాడాలి. వీటికి అన్ని 60%. ఇప్పుడు నువ్వు వచ్చే 100 రూపాయల టికెట్లల్లో 30 నుంచి 40 రూపాయలు దీనికే పోతే మిగతా 60 రూపాయలు పెట్టి ఇవన్నీ మేనేజ్ చేసుకుంటూ రావాలి. అది చాలా ఇబ్బందిగా మారుతుంది. ఎక్కువ పెట్రోల్ మీద ఎక్కువ ట్యాక్స్ ఉండడం వల్ల మాకు ఈ 30 నుంచి 40 రూపాయలు అనేవి కేవలం పెట్రోల్కే అయిపోతున్నాయి అన్నట్టు చెప్తున్నాడు అనమాట. అది తగ్గిస్తే బాగుంటుంది, హై టాక్సేషన్ ఉన్నది అని చెప్తున్నాడు. ఓవరాల్ లాస్ అని ఏవియేషన్ సెక్టర్ ద్వారా 2024లో 1.6 నుంచి 1.8 బిలియన్ డాలర్స్ అనేవి లాస్ అయినాయి. మాకు ఇది ఒక ప్రాబ్లం లాగా మారుతుంది, ఈ విధంగా మాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇంత లాస్ వస్తుంది ఏవియేషన్ సెక్టర్ అని చెప్తున్నాడు. అండ్ డియోపోలీ డీలింగ్ టు ప్రైస్ టికెట్స్. డియోపోలీ అంటే ఏంటిదని అంటే గుత్తాధిపత్యం అంటారు చూసారా. గుత్తాధిపత్యం అంటే ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు మనం ఫ్లీట్ స్ట్రెంత్ ఉంది కదా. ఫ్లీట్ స్ట్రెంత్ అనేది 941 అనుకున్నాం కదా. 941 అంటే ఇందులో ఒక 500 ఖరాబ్ అయినాయి అనుకుందాం. 500 ఖరాబ్ అయినా అంటే 441 ఉంటాయి కదా. 441 అని అంటే ఇవన్నీ ఓ 2 కంపెనీలకు సంబంధించిన ఎయిర్లైన్స్ అనుకుందాం. 2 కంపెనీలకు సంబంధించి వీళ్ళు పెట్టిన టికెట్స్ ఫైనల్ కదా. రేట్లు ఖచ్చితంగా రేట్లు పెరుగుతాయి. రేట్లు పెరిగినప్పుడు ఆటోమేటిక్గా ఇన్ఫ్లేషన్ జరుగుతుంది. ఇన్ఫ్లేషన్ జరిగినప్పుడు నేషనల్ ఇన్కమ్ మీద బర్డెన్ పడుతుంది అట్ట అనమాట. గుత్తాధిపత్యం వల్ల రేట్లు అనేవి పెరుగుతాయి. అప్పుడు మనకు గుత్తాధిపత్యం వచ్చినప్పుడు మనం ఏం చేయలేం, రేట్లు పెరుగుతాయి అన్నట్టు చెప్తున్నాడు. అండ్ నెక్స్ట్ ఇది కూడా ఒక ప్రాబ్లం లెక్క మారింది. ఎందుకు ప్రాబ్లం లెక్క మారింది? ఫ్లీట్ స్ట్రెంత్ అనేది తక్కువ అవుతుంది కదా, ఏరోప్లేన్లో వాడకం అనేది తక్కువ అవుతుంది. అంటే నేను అనేది ఏంటంటే మెయింటెనెన్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరియు దాంట్లో సరైన ఇంజన్స్ లేక ఇవన్నీ తక్కువ చేసుకుంటూ వస్తారు కదా మీరు. దీనివల్ల డియోపోలీ వస్తుంది, అది కూడా మీకు ప్రాబ్లం లెక్క మారుతుంది. ఇప్పటికీ డియోపోలీ అనేది జరుగుతూనే ఉంది, ఇంకా విపరీతంగా మారుతుంది అన్నట్టు చెప్తున్నాడు ICRA రిపోర్ట్. అండ్ అండర్ కోర్సెస్ ఇనిషియేటివ్, ఇది ఇనిషియేటివ్ మీద CO2 అంటే దీని ద్వారా ఎయిర్లైన్స్ ద్వారా వచ్చే ఎమిషన్ ని తక్కువ చేయడానికి యూజ్ చేస్తారు. కానీ CO2 ఎమిషన్ అనేది జరుగుతూనే ఉంది. ఏవియేషన్ సెక్టర్ లో కూడా చాలా మటుకు కార్బన్ ఎమిషన్స్ అనేవి జరుగుతున్నాయి, హార్మ్ఫుల్ గ్యాసెస్ అనేవి రిలీజ్ అవుతున్నాయి అని చెప్తున్నాడు. అండ్ ఇవి ICRA రిపోర్ట్ ఇచ్చిన ఇష్యూస్. అండ్ ఇప్పుడు మనం ఏం నేర్చుకుందాం, ఉడాన్ స్కీమ్ అనేది ఉన్న ఇష్యూస్ ఏంటి, అసలు ఉడాన్ స్కీమ్ ద్వారా మనకి అసలు ఉడాన్ స్కీమ్ అంటే ఏంటిది అనేది చూద్దాం. సాధారణంగా మనం ఏం మాట్లాడుకుందాం అంటే ఉడాన్ స్కీమ్ అంటే ఇప్పుడు సాధారణంగా మనకి యాడ్ ఉంటాయి ఎయిర్పోర్ట్స్ అనేవి నగరాల్లో ఉంటాయి, ఐ మీన్ క్యాపిటల్లోనే ఉంటాయి. ఇప్పుడు ఏదైతే ఉందో మనకి ఇప్పుడు తెలంగాణ అంటే క్యాపిటల్ ఏంటిది మనకి హైదరాబాద్ కదా. హైదరాబాద్లోనే సాధారణంగా హైదరాబాద్లోనే ఉంటాయి. కొన్ని కాడ చాలా మటుకు కొన్ని ప్లేసెస్లలో కొన్ని సిటీస్లలో అవైలబుల్ ఉంటాయి. అయితే కొన్ని పట్టణాల నుంచి అంటే టౌన్ ఆర్ సిటీ, టౌన్ల నుంచి నగరాలకి అంటే క్యాపిటల్ టు ఇంటర్నేషనల్ సంబంధించి అంటే అందరికి అందుబాటులో అయ్యే విధంగా ప్రతి చోట ఎయిర్పోర్ట్స్ అనేవి ఇంప్రూవ్మెంట్ చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్మెంట్ చేసుకొని అందరికి అందుబాటులో ఉండే విధంగా, అంటే అది సర్వీసెస్ అయినా సరే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయినా సరే, దాంట్లో మెయింటెనెన్స్ అయినా అన్ని యుడాన్ స్కీమ్ కి సంబంధించి ఎయిర్పోర్ట్స్ కి సంబంధించి ఈ అన్నిట్లలో ఇది చేస్తుంది అనమాట. యుడాన్ స్కీమ్ అనేది అందులో ఉన్న ప్రాబ్లమ్స్ అనేది కరెక్ట్ చేసుకుంటూ వస్తుంది. కానీ ఇందులోనే ప్రాబ్లమ్స్ ఉన్నాయి అన్నట్టు చెప్తున్నాడు. ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి చూద్దాం. అండ్ 948 అంటే 619 ఆర్ ఆపరేషనల్ అవుట్ ఆఫ్ 948 కింద మాట్లాడుకున్నాం కదా. ఫ్లీట్ స్ట్రెంత్ అనేది అప్రాక్స్ 941 ఉందని. 948 ఉంటే అప్రాక్స్ అని చెప్పిన, అందుకని 948లలో 619 మాత్రమే పనిచేస్తున్నాయి అంట, మిగతా అన్ని పనిచేస్తలేవు అంట. అంటే ఏరోప్లేన్స్ అనే యాక్టివ్లు అవి వాడతలేము మనం అని చెప్తున్నాడు. అండ్ వేరియస్ ఉడాన్ ఎయిర్పోర్ట్స్
వేయడం ఎయిర్పోర్ట్స్ ఆర్ ఇన్యాక్టివ్. ఉడాన్కి సంబంధించి నేను చెప్పిన కదా, అంటే ఎయిర్పోర్ట్స్ అయినా మెయింటెనెన్స్ అయినా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయినా సరే, అందులో ఎయిర్లైన్స్ అయినా ఏదైనా సరే అండర్ ఈ ఉడాన్ స్కీమ్ కిందకి వస్తాయి. అయితే ఎయిర్పోర్ట్స్ అనేవి చాలా మటుకు ఇన్యాక్టివ్లో ఉన్నాయంట. ఎయిర్పోర్ట్స్ కూడా ఇన్యాక్టివ్లో ఉన్నాయి. ఎయిర్లైన్స్ కాదు, ఎయిర్పోర్ట్స్ కూడా వాడతలేము, సరైన పద్ధతిలో యూజ్ చేసుకోవట్లేము అని చెప్తున్నారు. అండ్ ఆపరేషనల్ ఇన్ఎఫిషియన్సీ, అంతే కదా. ఇప్పుడు సాధారణంగా ఇప్పుడు ఏంది, ఇప్పుడు ఎయిర్లైన్స్ సరిగ్గా సరిగ్గా యూజ్ చేసుకోవట్లేము, ఎయిర్పోర్ట్స్ని సరిగ్గా యూజ్ చేసుకోవట్లేము. ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఆ సర్వీసెస్ కూడా ఆపరేషనల్ ఇన్ఎఫిషియన్సీ కదా, ఎఫిషియెంట్గా యూజ్ చేసుకోవట్లేము కదా, ఎఫిషియెంట్గా యూజ్ చేస్తలేము మనం. అంటే ఉడాన్ స్కీమ్ అనేది అందులో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ని, మెయింటెనెన్స్ని, మరియు అందులో ఉన్న జాబ్ క్రియేషన్ని, ఇవన్నీ క్రియేట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా మనం అన్నీ యూజ్ చేసుకుంటాం. కానీ ఇదే సరిగ్గా సరైన రీతిలో చేస్తలేదు కాబట్టి మనకి ఇది ఒక ప్రాబ్లం లాగా మారినాయని చెప్తున్నాడు. అండ్ షార్టేజ్ ఆఫ్ స్మాల్ బాడీ ఎయిర్ క్రాఫ్ట్స్. స్మాల్ బాడీ ఎయిర్ క్రాఫ్ట్స్ అనేవి సాధారణంగా మనం ఎక్కడ వాడతాం, మన లోకల్ లెవెల్లో వాడతాం. ఇటు కింద చెప్పిన కదా, జమ్మూ అండ్ కాశ్మీర్, ఇక్కడ కేరళ, ఒక్క నిమిషం, కిందాక మీకు ఇది చెప్పలేదు అంటుంది. ఈ జమ్మూ అండ్ కాశ్మీర్, ఇక్కడ కేరళ, ఇక్కడనేమో ఇక్కడ ఆంధ్రప్రదేశ్, ఇక్కడనేమో మన గుజరాత్, ఇక్కడనేమో మధ్యప్రదేశ్. అంటే జమ్మూ అండ్ కాశ్మీర్ టు మధ్యప్రదేశ్ నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి కేరళ నుంచి గుజరాత్, అంటే మన ఇండియాలోనే తిరగడం ఎయిర్లైన్స్ అనేవి, అవి వాటిని డొమెస్టిక్ ఎయిర్ క్రాఫ్ట్స్ అనేవి చాలా తక్కువ ఉన్నవి అన్నట్టు చెప్తున్నాడు అనమాట. తక్కువ చాలా అంటే చిన్న చిన్న ఎయిర్ క్రాఫ్ట్సే వాడతాం కదా మన లోకల్ లెవెల్లో, ఇంటర్నేషనల్ అంటే పెద్ద పెద్ద వాడతాం. ఆ విధంగా చాలా తక్కువ ఉన్నాయి అన్నట్టు చెప్తున్నాడు. అవైలబిలిటీ ఆఫ్ స్కిల్ లేబర్ ఫోర్స్ కూడా చాలా తక్కువ ఉన్నారు. అది పైలట్స్ అయినా సరే, క్రూ అయినా సరే, ఎంఆర్ఓ సెక్టర్ అయినా సరే. అంటే ఎంఆర్ఓ సెక్టర్ అంటే ఏంటిదంటే ఇది రిపేరు ఓవరాల్, అంటే ఏరోప్లేన్కి సంబంధించిన మెయింటెనెన్స్ అయినా సరే, అందులో ఉన్న రిపేర్స్ అయినా సరే, మొత్తం ఏరోప్లేన్కి సంబంధించి అంతా ఓవరాల్గా దానికి సంబంధించిన ఎక్విప్మెంట్స్ ఆర్ ఎనీథింగ్, అది ఒక ఎంఆర్ఓ సెక్టర్ అని మాట్లాడుతున్నాను అనమాట. మెయింటైన్ రిపేర్ ఓవరాల్ సెక్టర్ అని అంటాం. అనేది ఇందులో కూడా చాలా మందికి ఎంప్లాయ్మెంట్, ఇందులో కూడా లేబర్ ఫోర్స్ తక్కువ ఉన్నారు, క్రూలో తక్కువ ఉన్నారు, పైలట్స్లో తక్కువ ఉన్నారు అన్నట్టు చెప్తున్నాడు. తక్కువ ఉండడం వల్ల మనకి ఉడాన్ స్కీమ్లో ఇదే కదా, ఉడాన్ స్కీమ్ ద్వారానే కదా మనం పెంపొందించుకునేదాన్ని. అండ్ వేబిలిటీ గ్యాప్ ఫండింగ్ నాట్ గివింగ్ ప్రాపర్లీ బై గవర్నమెంట్. అంటే ఏంటిదనంటే ఏదైతే గవర్నమెంట్ ఉందో, ఏదైతే ఇప్పుడు మనం ఏమని మాట్లాడుకున్నాం, గ్రౌండెడ్ ఎయిర్ క్రాఫ్ట్స్ అని మాట్లాడుకున్నాం. ఎయిర్ క్రాఫ్ట్స్ అండ్ ఇన్యాక్టివ్ ఆఫ్ ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి, ఇన్యాక్టివ్ ఎయిర్పోర్ట్స్ వీటి మీద ఎక్కువ ఫండింగ్ ఇస్తలేదు గవర్నమెంట్ ఫండింగ్ ఇవ్వకపోవడం వల్ల ఏమవుతుంది, ఆటోమేటిక్గా ఇవి అనేవి పాతబడిపోతుంటాయి, ఇవి వాడరు, వీటిని రిపేర్ చేపియరు, వీటిని ఎఫిషియెంట్ వేలో యూజ్ చేసుకోరు, అట్టనే పాడాలు పడినప్పుడు ఆటోమేటిక్గా పాతెందుకు తప్ప దేనికి పనికిరావు. మనకి ఆ విధంగా ఉంటుంది. దీనివల్ల కూడా ఒక ప్రాబ్లం లెక్క మారిందని చెప్తున్నాడు. ల్యాక్ ఆఫ్ అకౌంటబిలిటీ ఇంప్లిమెంటింగ్ ఆఫ్ ఉడాన్ స్కీమ్. ఇదే కదా, ఇప్పుడు ఉడాన్ స్కీమ్లో ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇవన్నీ ప్రాబ్లమ్స్ అసలు సరైన పద్ధతిలో మనకి అకౌంటబిలిటీ, ట్రాన్స్పరెన్సీ లేదు. ఇప్పుడు ట్రాన్స్పరెన్సీ లేకపోవడం వల్ల అకౌంటబిలిటీ క్రియేట్ అవుతలేదు. అకౌంటబిలిటీ అంటే ఏంటి, సమాధానం చెప్పడం, జవాబుదారీగా. ఇప్పుడు ఉడాన్ స్కీమ్ ద్వారా అనేది గవర్నమెంట్ మనం నిలదీసినప్పుడు, గవర్నమెంట్ అనేది మనకి సరైన పద్ధతిలో ఎందుకు నువ్వు ఈ పని చేస్తలేవు అని మనం ప్రశ్నించినప్పుడు జవాబుదారీగా సమాధానం చెప్పాలి. జవాబుదారితనం లేనప్పుడు ట్రాన్స్పరెన్సీ ఉండదు. ట్రాన్స్పరెన్సీ లేనప్పుడు మనకి అనుకున్నది అకౌంటబిలిటీ క్రియేట్ కాదు. అప్పుడు మనకి గవర్నమెంట్ మీద ట్రస్ట్ పోతుంది. ఈ విధంగా అన్నట్టు చెప్తున్నాను అనమాట. ఈ అకౌంటబిలిటీ లేదు ఉడాన్ స్కీమ్ ఇంప్లిమెంటేషన్లో అని చెప్తున్నాను. పర్ క్యాపిటల్ సీట్ అనేది 0.49 ఇంచ్ అయినా, అంటే పర్ క్యాపిటల్ సీట్ అని అంటే ఏంటంటే ఒక మనిషికి ఎన్ని ఎయిర్లైన్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి. మన ఇండియాలో కంపేర్ చేసుకుంటే 0.13 అంట, 0.4 అంటే అప్రాక్స్ ఒకటి కూడా అందుబాటులో లేదు జనాభాకి. అంటే మన ఉన్న పాపులేషన్కి, మనకున్న ఎయిర్లైన్స్కి చూసుకుంటే తక్కువ ఉంది కంపేర్ టు చైనా. 0.49, కనీసం ఇది సగమైన ఉంది, 0.5.
ఈ 0.13 ఇది కనీసం అట్టగట్టలేదు మన మన దేశానికి సంబంధించి, చాలా తక్కువ ఉంది అన్నట్టు చెప్తున్నాడు. ఇది కూడా ఒక ప్రాబ్లమే అన్నట్టు చెప్తున్నాడు. అండ్ కమర్షియల్ ఫ్లీట్ ఆర్ రెంట్ అంటే కొంతమంది ఏం చేస్తారంటే పెద్ద పెద్ద బిగ్ కంపెనీస్ ఏమని చేస్తాయంటే ఎయిర్లైన్స్ని రెంట్గా తీసుకుంటాయి. రెంట్గా తీసుకోవడం అండ్ వాటిని నడిపించడం అండ్ దాని వాళ్ళని ప్రైవేట్ జెట్స్ అయినా ఏదైనా సరే వీటిని నడిపించుకోవడం వల్ల ఏమవుతుందంటే వాటికి రెంట్ ఎక్కువ ఉంటుంది. అండ్ అందులో 15-10% అనేది కేవలం రెంట్ మాత్రమే ఇవ్వాల్సి, అంటే 100 రూపాయలు లాభం వచ్చినాయంటే అందులో 15 రూపాయలు అనేది కేవలం రెంట్కే కట్టాల్సి వస్తుంది అన్నట్టు చెప్తున్నాడు అనమాట. అండ్ ఆపరేషనల్ కాస్ట్ 15% ఆర్ ఆపరేషనల్ కాస్ట్ రెంట్ కాదు, ఆపరేషన్ కాస్ట్లో 15-10%. ఇప్పుడు ఆపరేషనల్ కాస్ట్ అంటే ఒక విమానాన్ని దాని యొక్క మెయింటెనెన్స్ అంతా అందులో మొత్తం ఖర్చులకు సంబంధించి ఆపరేషన్, అది నడవాలంటే ఏమేమి కావాలి అన్నిట్లో దాన్ని ఆపరేషనల్ కాస్ట్ అంటాం. ఆపరేషనల్ కాస్ట్ అంటే అందులో కాబట్టి మనకి రెంట్ రేట్ కూడా అందులో వస్తుంది కదా, 15-10 రూపాయలు అనేది కేవలం దానికే పెడుతున్నాం అన్నట్టు చెప్తున్నాడు. నెక్స్ట్ గవర్నమెంట్ తీసుకున్న మెజర్స్, గవర్నమెంట్ ఏమేమి మెజర్ తీసుకుంది ఇంకా దీన్ని బెటర్మెంట్ చేయడానికి అనేది చూద్దాం. అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆఫ్ ఎయిర్ క్రాఫ్ట్ ఆబ్జెక్ట్ బిల్ 2015 వుడ్ రెడ్యూస్ ద అంటే రెంట్ లీజింగ్ కాస్ట్, అంటే రెంట్ అయినా లీజ్ అయినా దీని ద్వారా ఈ బిల్ ద్వారా మనం అనేది కాస్ట్ అనేది తక్కువ చేస్తున్నాం, 15-10% అనేది అని చెప్తున్నాడు. నెక్స్ట్ ఎయిర్ క్రాఫ్ట్ యాక్ట్ అనేది 1934 దీన్ని రీప్లేస్ చేసిరంట, భారతీయ వాయువ్యాన్ అధినియాన్ దానిగా మార్చిరంట. మార్చి ఏం చేసిరంట, మళ్ళీ సేఫ్టీ నామ్స్ అంటే దాంట్లో ఉన్న అంటే సేఫ్టీ పెంచనీకి కొన్ని రెగ్యులేషన్స్ రూల్స్ తీసుకొచ్చిరంట. అండ్ గ్రేటర్ అటానమీ టు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ అసోసియేషన్, DGCA అంటే ఏంటిదనంటే DGCA అంటే డైరెక్టర్ ఆఫ్ జనరల్ సివిల్ ఏవియేషన్ అంటే ఎక్కువ అంటే దేని మీద అంటే ఇప్పుడు సాధారణంగా ఎయిర్పోర్ట్స్ అనేవి అండర్ కంట్రోల్ ఆఫ్ సెంట్రల్కి సంబంధించి వస్తుంది, సెంట్రల్ మినిస్ట్రీ ఉంటుంది. కానీ ఎక్కువ అటానమీ అంటే ఎక్కువ డిపెండెన్సీ కాకుండా ఎక్కువ రైట్స్ ఎక్కువ మొత్తం తన చేతులనే DGCAకి అప్పచెప్పినట్టు అన్నట్టు చెప్తున్నాడు అనమాట. డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్కి అటానమీ పవర్ ఇచ్చినట్టు అన్నట్టు చెప్తున్నాడు, స్వతహాగా చేసుకునే విధంగా. అది దీని ద్వారా అనేది ఈ యాక్ట్ ద్వారా ఈ యాక్ట్ ద్వారా 1934 యాక్ట్ని రీప్లేస్ చేసినాం. ఇది ఉంది అధినియం 2024, దీని ద్వారా మేము అనేది సేఫ్టీ నామ్స్ అది పెంచినాం అండ్ అటానమీగా మార్చుకున్నాం, ఎక్కువ రైట్స్ అనేవి ఇచ్చినాం దానికి అనేది చెప్తున్నాడు. అండ్ లాట్ ఆఫ్ బ్యూరోక్రాట్స్ అనేవి గేవ్ టు DGCA అంటే డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్లలో ఎక్కువ మంది బ్యూరోక్రాట్స్ని గవర్నమెంట్ అనేది ఇచ్చింది. అంటే ఎందుకు ఇచ్చింది డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్, మంచిగా నడపనీకి సివిల్ సెక్టార్ ఏవియేషన్ సెక్టార్ని మంచిగా మంచిగా యూజ్ చేసుకునే విధంగా మంచి పాలసీస్ తీసుకురావడం, టికెట్ అంటే ఎక్కువ బ్యూరోక్రాట్స్ని ఇచ్చిందన్నమాట గవర్నమెంట్. అది మీ గవర్నమెంట్ తీసుకున్న మెజర్ అని చెప్తున్నాడు. అండ్ 12 గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్స్ అనేది లాంచ్ చేసిన, అంటే కొత్త ఎయిర్పోర్ట్స్ ఇంతకుముందుకు లేని కాదు, కొత్తగా క్రియేట్ చేయడం అనేది, కొత్తగా 12 ఎయిర్పోర్ట్స్ అనేది క్రియేట్ చేసిన గవర్నమెంట్ ఈ మెజర్ తీసుకుంది. దీని ద్వారా ఏమవుతుంది, కనెక్టివిటీ అనేది ఈజీ అయిపోతుంది అన్నట్టు చెప్తున్నాడు. అండ్ నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్ లైన్ 90,000 crores పెండింగ్, 90,000 crores అంటే ఏంటంటే నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్ లైన్ అంటే ఇందులో రోడ్ అయినా రైల్ అయినా ఏవియేషన్ అయినా వాటర్ వే అయినా వీటికి సంబంధించి మొత్తానికి అందులో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి స్పెండింగ్ 90,000 కోట్ల అనేవి స్పెండ్ చేసింది గవర్నమెంట్ అన్నట్టు చెప్తున్నాడు అనమాట. అండ్ రెగ్యులర్లీ అప్డేటింగ్ ఉడాన్ స్కీమ్ని ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో పైన మాట్లాడుకున్నాం కదా కిందాక, అందులో ప్రాబ్లమ్స్ రిజాల్వ్ చేసుకుంటూ ఎప్పటికప్పుడు అప్డేట్ చేయడానికి ఈ డెవలపింగ్ ఆఫ్ రీజనల్ ఎయిర్పోర్ట్స్ అనేవి కింద చెప్పినా కదా నేను, గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్స్ అనేవి. గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్స్ ద్వారా ఏమవుతుంది, సిటీ నుంచి నగరాల నుంచి ఇంటర్నేషనల్ అందరికి ఈజీగా అందుబాటులో ఉండే విధంగా అన్నమాట రీజనల్ ఎయిర్పోర్ట్స్ ఏర్పాటు చేయడం. ప్రమోట్ హెలికాప్టర్ సర్వీస్ అనేది ప్రమోట్ చేయడం. ఏరోప్లేన్స్ వేరు, హెలికాప్టర్ వేరు, జెట్స్ వేరు, రాకెట్స్ వేరు, ఇవన్నీ వేరు అన్నమాట. కానీ ఇవన్నీ కమ్స్ అండర్ ఏవియేషన్.
నెక్స్ట్ డిజి యాత్ర అనేది గవర్నమెంట్ అనేది చెప్పింది. దీని ద్వారా ఏమైంది, 24 ఎయిర్పోర్ట్స్ అనేవి అప్రాక్స్గా బయోమెట్రిక్ పద్ధతిని యూజ్ చేస్తున్నాయి. బయోమెట్రిక్ బేస్ ఐడెంటిఫికేషన్ బయోమెట్రిక్ అనేది పెంపొందిస్తుంది ఈ ఎయిర్పోర్ట్స్లలో 24 ఎయిర్పోర్ట్స్లో అని చెప్తున్నారు. అండ్ ప్రమోటింగ్ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్స్ త్రూ సోలార్ విండ్ ఎనర్జీ అప్రాక్సిగా 80%. అంటే ఉన్న గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్స్ ఏదైతే 12 గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్స్ అనేవి తయారు చేసిన అన్నారు కదా, అండ్ లాంచ్ చేసిన అన్నారు, అందులో కేవలం సోలార్ విండ్ తోటి మాత్రమే నడిచే విధంగా చూస్తున్నారు 80% అనేది అందులో అన్నట్టు చెప్తున్నాడు అనమాట. అండ్ ఎంఆర్ఓ యాక్టివిటీ ప్రమోట్ ద జిఎస్టీ 5% రెడ్యూస్ అన్ ఏవియేషన్ సెక్టర్. అంటే ఎంఆర్ఓ యాక్టివిటీ అంటే కింద చెప్పినా కదా మీకు, మెయింటైన్ రిపేర్ ఓవరాల్ అంటే ఒక ఏరోప్లేన్కి సంబంధించి మొత్తం మెయింటెనెన్స్ అయినా, అందులో రిపేర్ అయినా సరే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైనా అందులో సంబంధించి రిపేర్కి సంబంధించి అన్నిటికీ దానికి సంబంధించి 5% ఆ సెక్టార్లో పనిచేసే వాళ్ళకి దానికి సంబంధించి ఏదైనా పరికరం కావాలి, దాని మీద జిఎస్టీ ఇవ్వకపోవడం 5% రెడ్యూస్ చేస్తుందంట జిఎస్టీ అనేది. అండ్ నెక్స్ట్ 100% దీని ద్వారా ఎంఆర్ఓ దాంట్లో పెంచడానికి ఓవరాల్ సెక్టర్లో ఇందులో జాబులు చేయడానికైనా సరే, ఇందులో ఏమైనా పెట్టుబడులు పెట్టడానికైనా 100% ఎఫ్డిఐ అలౌడ్. అంటే గవర్నమెంట్ అనేది ఈ సెక్టార్లో చేస్తా అంటే 100% ఎఫ్డిఐ, వడ్డీ లేని రుణాలు ఇవ్వడం అట్లాంటివి అనమాట. అండ్ వే ఫార్వర్డ్ ఇంకా బెటర్గా ఏ విధంగా చేసుకోవచ్చు అనేది చూద్దాం. అండ్ ప్రొఫెషనలిజం డీజీసీఏ బై ఏవియేషన్ ఎక్స్పర్ట్స్. ప్రొఫెషనలిజం అనేది ప్రొఫెషనల్గా అంటే ఇప్పుడు మనం లాట్ ఆఫ్ బ్యూరోక్రాట్స్ ఉన్నాయి కదా, లాట్ ఆఫ్ బ్యూరోక్రాట్స్ని పెంపొందించినప్పుడు ఏమైతే ప్రొఫెషనలిజం అనేది పెరుగుతుంది. ప్రొఫెషనలిజం డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అనే దాంట్లో ప్రొఫెషనలిజం అనేది పెరుగుతుంది అన్నట్టు, ఇది ఇంకా పెంపొందించుకుంటే బాగుంటుంది అన్నట్టు చెప్తున్నాడు. ఇంకా ఎక్కువ బ్యూరోక్రాట్స్ని పెంపొందించి ఎక్కువ మందికి అందుబాటులో సర్వీస్ అనేది ఈజీగా ప్రొవైడ్ చేయరు అన్నట్టు. అండ్ ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ అండర్ జిఎస్టీ త్రూ కాన్సన్ట్రేషన్ విత్ స్టేట్స్. అంటే ఏదైతే ఉందో బ్రింగింగ్ ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ అనేది మొత్తం ఫ్యూయల్ మీద అండర్ జిఎస్టీ అనేది త్రూ కాన్సన్ట్రేషన్ విత్ స్టేట్స్ ఇప్పుడు స్టేట్స్ కూడా అందుబాటులో ఉండే విధంగా, అంటే స్టేట్స్ కూడా దీని మీద ఇప్పుడు ఫ్యూయల్ కొనాలంటే ఏంది, ఫ్యూయల్ అంటే చేస్తుంది కానీ ఇంకా పని ఏం చేయలేదు ఇది. ఇప్పుడు ఫ్యూయల్ కొనాలి, పెట్రోల్కి సంబంధించిన ఫ్యూయల్. అసలు ఏవియేషన్ సెక్టర్ దేని కింద ఉంటుంది, గవర్నమెంట్ సెంట్రల్ మీద ఉంటుంది. ఎంతో స్టేట్ మీద కూడా భారం పడే విధంగా చూద్దాం అన్నట్టు ఆలోచన చేస్తుందంట. బ్రింగింగ్ ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ అండర్ జిఎస్టీ త్రూ కాన్సన్ట్రేషన్ విత్ స్టేట్స్ కూడా భాగస్వామ్యం అయ్యే విధంగా చూసుకోవాలి అన్నట్టు చెప్తున్నాడు. అండ్ దీని ద్వారా ఏమవుతుంది, బర్డెన్ తక్కువైతే సెంట్రల్ గవర్నమెంట్ మీద అని చెప్తున్నాడు. సపోర్ట్ ద స్టార్ట్అప్స్ ఇన్ ఎంఆర్ఓ సెక్టర్. కింద చెప్పినాం కదా, ఏదైతే 100% ఎఫ్డిఐ లోడ్ ఉందో రుణాలు ఇచ్చినట్టయితే ఖచ్చితంగా ఎంఆర్ఓ సెక్టార్లలో మనకి, ఎంఆర్ఓ సెక్టర్ అని చెప్పిన మెయింటైన్ రిపేర్ ఓవరాల్ అని, దీంట్లో పెట్టుబడులు పెంచుతారు. పెట్టుబడులు పెట్టడం వల్ల స్టార్ట్అప్స్ ఏర్పడైతే అందరికీ ఏరోప్లేన్స్ అనేది తొందరగా రిపేర్ అయినా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయినా అందుబాటులో ఉంటుంది. దీని ద్వారా మనం డెమోక్రటిక్ మొబిలిటీ అనేది పెంపొందించిన వాళ్ళం అవుతాం. డెమోక్రటిక్ మొబిలిటీని పెంపొందించిన వాళ్ళం అవుతాం. నెక్స్ట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ కాస్ట్ ఎఫిషియన్సీ సస్టైనబుల్ ఏవియేషన్ ఫ్యూయల్. అండ్ ఫ్యూయల్ అనేది మనం ఇంపోర్ట్ చేసుకునే దానికంటే మనమే దాని మీద ఇంకా డెవలప్మెంట్ రీసెర్చ్ చేసి మనము తక్కువ కాస్ట్లలో అందుబాటులో అయ్యే విధంగా చూసుకుంటే మంచిదని చెప్తున్నాడు. అండ్ ఫోకస్ ఆన్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ పైలట్స్ క్రూ, స్కిల్ డెవలప్మెంట్ పెంచుకోరని చెప్తున్నాడు. నెక్స్ట్ ఇంకోటి కన్క్లూజన్ అనేది, ఇప్పుడు ఏదైతే వే ఫార్వర్డ్ మాట్లాడుకున్నాం ఇది కన్క్లూజన్ అనమాట. యాజ్ ఇండియా కంటిన్యూస్ టు బ్రేక్ ద రికార్డ్స్ అండ్ ప్యాసింజర్ టారిఫ్స్ and expand regional connectivity, modernize aviation framework, the national firm set up of upward trajectory towards the becoming of global aviation hub. మనది ఏదైతే ఇండియా అనేది గ్లోబల్ ఏవియేషన్ హబ్ గా మారాలి అనుకున్నప్పుడు ప్యాసింజర్స్ కున్న ప్రాబ్లమ్స్ ని రిజాల్వ్ చేస్తూ మనము ఎక్స్పాండ్ రీజనల్ కనెక్టివిటీ అంటే ప్రతి కాడ గ్లోబల్ ఏవియేషన్ హబ్ గా మారాలి అనుకున్నప్పుడు మనము ప్యాసింజర్ ప్రాబ్లమ్స్ ని తీరుస్తూ మరియు
రీజనల్ కనెక్టివిటీ ప్రతి కాడ నగరాల నుంచి సిటీల నుంచి నగరాల నుంచి ఇంటర్నేషనల్ అందరికీ కనెక్టివిటీ అనేది పెంపొందిస్తూ మరియు మోడర్న్ టెక్నాలజీని యూజ్ చేస్తూ ఈ విధంగా చేసినట్లయితే మనము అప్పుడు టువర్డ్స్ బికమ్ ద గ్లోబల్ ఏవియేషన్ హబ్గా మనం మారుతాం అని చెప్తున్నాను అనమాట. థ్యాంక్స్ మిత్రమా ఫర్ వాచింగ్ ఏవియేషన్ సెక్టార్. మనము ఏవియేషన్ సెక్టార్ అనేది కంప్లీట్ చేసుకున్నాం. నెక్స్ట్ మరో టాపిక్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.